వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. హస్తనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ. కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరిన ముఖ్యమంత్రి. కేబినెట్ విస్తరణ అధిష్టానం చేతిలోనే ఉంది. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న రేవంత్. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాం. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని ముందు పెట్టామన్న భట్టి. మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధం చేసిన ఏ ఒక్కరిని వదలం. పూర్తి విచారణకు ఆదేశించామన్న మంత్రి కొల్లు రవీంద్ర. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయించిన గవర్నర్ రాధాకృష్ణన్. రికార్డుల్లో మొదలై ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్. 80,000కు పైగా ముగిసిన సెన్సెక్స్. టీమిండియాను అభినందించిన ప్రధాని మోదీ. ముంబైలో భారీ విజయోత్సవ ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చర్చించారు. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్లుగా సమాచారం. బడ్జెట్లో ఏపీకు మేలు జరిగేలా కేటాయింపులు చేయాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో హైవేల విస్తరణ, ఇతర అంశాలపై గడ్కరీతో చర్చించారు. అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్ అమరావతి హైవేపై చర్చలు జరిపారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీయూష్ గోయల్తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరితోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రేపు నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారని, కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవన్నారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ దౌర్జన్యం కాదంటూ జగన్ హితవు పలికారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, ఇలాంటివి వెంటనే ఆపాలని జగన్ హెచ్చరించారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10% ఓట్లతో చంద్రబాబు గెలిచారని తెలిపారు. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకుని మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళ ఇల్లు ఉంటే, ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము. గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని
చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో. అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేరు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద, పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే, ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పిన్నెల్లిని పరామర్శించవలసిన అవసరం జగన్కి ఏమొచ్చిందని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఓదార్పు యాత్రలకే జగన్ పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. క్షమాపణ చెప్పి జైలులో ఉన్న పిన్నెల్లి దగ్గరికి జగన్ వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు పగలగొట్టడానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని జోసెఫ్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజా తీర్పుని నేలకేసి కొట్టినటువంటి తన పార్టీ కార్యకర్తని, నాయకుల్ని చూసేదని చెప్తున్నాడు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజా తీర్పుని అగౌరవపరిచినటువంటి వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేయాలి. నువ్వు చెప్తే మంచి నాయకుడు, రాజకీయ నాయకుడు అయితే పార్టీని సస్పెండ్ చేయాలి. జైలుకి ఎందుకు పోతారంటే ఎవరైనా ఓదార్చేదానికి? ఏదైనా మహిళా హక్కుల కోసం పోరాడితేనో, రైతుల హక్కుల కోసం పోరాడితేనో, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడి జైలుకి వెళ్తే ఎస్ పోయి చూసి వస్తే మంచిది. నువ్వు పోయేది ఎందుకయ్యా? అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు నేటి యువతకి, రాజకీయ నాయకుడికి? నేను నేలకేసి కొట్టండి, చెంపకేసి కొట్టండి, ఏదైనా సరే నా పార్టీలో ఉంటే నా పార్టీలో పెట్టుకుంటే భుజం మీద మోసుకుంటా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఓదార్పు యాత్రలకు మాత్రమే పరిమితం అయిపోతావు. కృష్ణానది కరకట్టపై ఫైల్స్ తగలబెట్టిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగలబెడ్డాన్ని తీవ్రంగా పరిగణించింది. కాగితాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్క్లు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధం చేసిన ఏ ఒక్కరిని వదలబోమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. యనమల కుదురు కరకట్టపై మైనింగ్ శాఖకు సంబంధించిన రికార్డులు దగ్ధం చేయడంపై ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. సంబంధించినవి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కఠినమైన చర్యలు ఉంటాయి. కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు.
ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తున్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా. మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో ఏపీ సెక్రటరియట్లో మంత్రి లోకేష్ నిర్వహించిన సమీక్షలో చేదు నిజాలు వెల్లడయ్యాయి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వవలసిన గుడ్లను ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన లోకేష్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేతకు గత ప్రభుత్వం నిర్వాహకమే కారణమని స్పష్టమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుండి 112.5 కోట్ల రూపాయలు, చిక్కీల కాంట్రాక్టర్లకు గత ఏడాది ఆగస్టు నుంచి 66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టినట్లు తేలింది. భారీగా బిల్లులు బకాయి పడడంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలలకు గుడ్ల సరఫరా చేసే కాంట్రాక్టర్ గుడ్ల సరఫరా నిలిపివేశారు. వైఎస్ జగన్ దురాగత పాలనలో రైతులు అన్ని విధాలుగా చితికిపోయారన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అన్నం పెట్టే రైతును కూడా ప్రమాదంలోకి నెట్టేశారన్నారు. అధికార యంత్రాంగం ఆదుకుంటుందని ప్రతిసారి రైతులు ఎదురుచూసి కన్నీరుతో విసిగిపోయారని తెలిపారు. సివిల్ సప్లై అధికారులు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా వదిలేశారని తెలిపారు నాదెండ్ల మనోహర్. నిస్సహాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దురాగత పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు. పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతుకు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1,659 కోట్ల రూపాయలు. తెలంగాణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికలు ముగిశాయి కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని పలువురు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. టీపీసీసీ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పదవుల విషయంలో తమకు ఏకాభిప్రాయం ఉందని, ఎందుకు ఆలస్యమవుతుందో ఏఐసీసీ పెద్దలని అడగాలన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని, గతంలో కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఈటెల ఎక్కడున్నారని ప్రశ్నించారు. 20 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ చురకలు అంటించారు. పిసిసి అధ్యక్షుడిని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసిసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. మీరే విస్తరించారు, మీరే శాఖలు పంచారు, మీరే వాయిదాలు వేసిరు. అది కూడా నేను అడిగాను. 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసిసి అధ్యక్షుడు కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. నాకు ఏకాభిప్రాయం ఉంది, ఆల్రెడీ చెప్పేసిన. వేరే వాళ్ళని నియమించండి, దాంట్లో ఏం భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయం వాస్తవమే కదా. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్భం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ
ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ తెలుసు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరామన్నారు. ఐటీఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. దాదాపు 1,800 కోట్ల రూపాయలు 2019-20 నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కావాలని అడిగాం. ఇప్పుడు నవోదయ స్కూల్ సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం. అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం. ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది. సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం. మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సిందిగా వారిని కోరాం. స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు, సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు. రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా, తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ 9th, 10th ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసిందిగా వారిని. చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రులు కొండా సురేఖ, అనసూయ సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, ఐఆర్ఆర్ భూసేకరణ, ఓఆర్ఆర్ అలైన్మెంట్, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరమని, ఈ నగరాన్ని హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి పరిచేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. 2050 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ను తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. కోదాడ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కోదాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. పెద్ద చెరువు ఆక్రమణలు అరికట్టేందుకు 8 కోట్ల రూపాయల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి ప్రక్రియలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఏర్పాటు చేయడం మర్చిపోయిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ముందుగా మన ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని, అట్లీస్ట్ మన 2 కాన్స్టిట్యూన్సీలో కట్టాలనే ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి మండలంలో ఈరోజు 1 కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం, 1 కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం, 1 కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది. శాంతినగర్ నుంచి చనుపల్లకి మరి 20 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ కూడా మంజూరు చేయించిన విషయం మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా కోదాడ నుంచి ఖమ్మం ఆ రోడ్డు కూడా జాతీయ రహదారి కింద నేనే మంజూరు చేయించిన ఎంపీగా అని చెప్పే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా కోదాడ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి
ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించిందని, విద్యుత్, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బారాసా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని వివరించారు. బీఆర్ఎస్ వాటమితో రైతు రాజ్యాన్ని అందించగల కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. నెలలు గడుస్తున్నా ఒక నిర్ణయానికి రాలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్లో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కనీస సామాజిక కూర్పు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. అనబడేవాళ్ళు ఢిల్లీలో మకాం వేసింది. 64 మందిలో 4 కానీ 6 కానీ తీసుకోవడానికి 7 మాసాల తర్వాత, ఎన్నికల తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 7 మాసాల తర్వాత, 8 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి రాలేకపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ పరిపాలన చేస్తుందంటారా? టికెట్లు మన పార్లమెంట్లో ఎంతమందికి ఇచ్చారు? అసెంబ్లీలో ఎంతమందికి ఇస్తామని ఇచ్చారు? సామాజిక కూర్పు ఉందా? లేదే. మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఉందా? లేదే. పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత బల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఫైర్ అయ్యారు. అధికారంలోనికి రాగానే అనేక అంశాలు చేపడతామని మోసపూరిత హామీలు ఇచ్చారని మండిపడ్డారు. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పిన ఖర్గే, ప్రియాంక, రాహుల్ గాంధీచే చెప్పించి మోసం చేశారని చెప్పారు. బల్మూర్ వెంకట్కు ఆయనకు ఎమ్మెల్సీకి ఉద్యోగం వచ్చింది. ఒక ఆయన రియాజ్ అని ఉంటాడు, ఆయనకు లైబ్రరీ చైర్మన్కి ఉద్యోగం వచ్చింది. ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల ఉద్యోగాలు ఢిల్లీలో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కానీ, రాష్ట్రంలో కానీ వచ్చినాయి. కానీ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 1లో 1:100 చేయండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. గ్రూప్ 2లో 2000 పైచీలకు పోస్టులు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచుతామని చెప్పినట్టుగా పెంచండి అంటే దాన్ని పట్టించుకోవటం లేదు. గ్రూప్ 3లో 3000కు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పి మరి దాన్ని నిలబెట్టుకోండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. మెగా డిఎస్సి అని చెప్పి 25,000 టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి ఆనాడు బీఈడీ చేసినటువంటి వాళ్ళని కానీ ఇతరులను కానీ రెచ్చగొట్టి నిరుద్యోగులను. కాంగ్రెస్ సర్కారు విపక్షంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు బీఆర్ఎస్ కార్యాలయాలకు వస్తున్నారని, అది చూసి కాంగ్రెస్ ఓర్వలేక పార్టీ కార్యాలయాలను కూల్చివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని నిబంధనల ప్రకారం మేము పార్టీకి కేటాయించామని చెప్పారు. వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా పార్క్ స్థలంలోనే కట్టారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. చెప్పలేని నిస్సాయ స్థితిలో ఈ చాతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు భయపడి ఈరోజు మా పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఒక నెలలో మేడిగడ్డ పైన కుంగిందని చెప్పి ఏవో ఆరోపణలు, ఇంకో నెలలో ఒక అజెండా తీసుకున్నారు, విద్యుత్ కొనుగోలు పైన అవినీతి జరిగిందని, ఇంకో నెలలో టెలిఫోన్ ట్యాపింగ్ అని. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి న్యాయబద్ధంగా కేటాయించినటువంటి స్థలాలపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయపైన అవినీతి ఆరోపణలు చేస్తూ దిగజారు కార్యక్రమానికి. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం కావడం మంచిదేనని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో పరిష్కారం కాని ఉమ్మడి సమస్యలు చర్చకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభాకర్ అన్నారు. చేసుకుందామని అనుకున్నా కూడా, పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి.
మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా, ఇన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు గాయాలా? రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ముందుకు సాగనినటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. వైసీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కర్నూలులోని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు. సుధాకర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. తెలంగాణ ఉద్యమానికి ఆనాటి దొడ్డి కొమరయ్య పోరాటమే స్ఫూర్తి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు వారి స్ఫూర్తి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య అని మంత్రి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాటం అసమంజసమైందని చెప్పారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు గడిచినా దొడ్డి కొమరయ్య వంటి ఉద్యమకారుల విగ్రహాలు పెట్టకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్తో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. మనం పెట్టే హింసలు కానీ మా ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాంది పలికి తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమరయ్య గారి పేరు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే 19 సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే. అస్సాంలో వరద బీభత్సం సృష్టించింది. భారీ ఎత్తున పోటెత్తుతున్న వరదలతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరద సహాయక శిబిరాల్లో దాదాపు 4 లక్షల మంది తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం 2800 గ్రామాలు వరద గుప్పెట్లో చిక్కుకుపోయాయి. 42,478 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నీట మునిగాయి. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. 16.25 లక్షల మంది నిరాశ్రులయ్యారు. సోనిత్పూర్ జిల్లా తేజ్పూర్లో 2, మేరీగావ్, దిబ్రూగఢ్, దరంగ్, కోలాగఢ్, బిస్వనాథ్, తిన్సుకియా ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అస్సాంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో చనిపోయిన వారి సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా T20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. T20 వరల్డ్ కప్తో బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న టీమిండియాకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ చేరుకున్న టీమిండియా ప్లేయర్స్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. T20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో భాగంగా మోదీ క్రికెటర్లతో ప్రత్యేకంగా సంభాషించారు. T20 వరల్డ్ కప్లో భారత జట్టు ప్రదర్శన, ఫైనల్ మ్యాచ్ తదితర అంశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ జట్టు సభ్యులతో కలిసి ఫోటో దిగారు. సాయంత్రం ముంబైలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా క్రీడాకారులను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం వాంఖేడే స్టేడియంలో క్రికెటర్స్ను సన్మానించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రికార్డు లాభాలతో ప్రారంభమైన సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం ఆరంభంలోనే 80,321 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,392 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. చివరికి 62.87 పాయింట్ల లాభంతో 80,049 వద్ద ముగిసింది. నిఫ్టీ 15.65 పాయింట్లు లాభపడి 24,302 వద్ద స్థిరపడింది.
డాలర్తో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. సెన్సెక్స్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్&టీ టెక్ మహేంద్ర, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.